నీవు మొర్రపెట్టినట్లయితే, ఎవరి చేత బాధపడుతున్నావో, ఎవరిని బట్టి బాధపడుతున్నావో దానిని బట్టి నీవు దేవునికి మొరపెట్టినట్లయితే నీ పక్షముగా దేవుడే ఒక ప్రవక్తని నీ దగ్గరికి పంపించబోతున్నాడు. ఆ ప్రవక్త మరి దేవుడు ఏర్పరిచిన ప్రవక్తని నువ్వు గుర్తిరిగినట్లయితే, ఎందుకంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు మరి గిద్యోను ద్వారా ఎలాగ క్షేమమైతే దేవుడు జరిగించి ఉన్నాడో, ఈరోజు నీకు నీ కుటుంబానికి మరి నీవు ప్రార్థించడం వలన దేవుడు పంపించిన ప్రవక్త ద్వారా అద్భుతకరముగా విడుదల విమోచన పొందుకుంటామని, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత హీన దశకి వెళ్ళినా కానీ నీ చుట్టూ చేరి ఏ శత్రువు అయితే, ఏ అపవాది అయితే, ఏ సాతాన్ అయితే నిన్నంతా స్థితికి మరి చేర్చిందో, నిన్ను మరి నీ నుంచి ఆ శత్రుని దూరపరిచేవాడుగా ఉన్నాడు. కనుక నువ్వు చేయవలసిందల్లా మరి నీకిచ్చిన మరి సమయాన్ని దేవుని సన్నిధిలో చేరి మొర్రపెట్టి దేవుని ద్వారా మరి విడుదల విమోచన